హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి ఈరోజు జరిగినటువంటి మెగా డిఎస్సి ఎగ్జామ్లో సైకాలజీ బిట్స్ ఏ విధంగా ఇచ్చారో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఎస్జిటి వాళ్ళకు మ్యాథ్స్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో క్లియర్గా పెట్టాము చూడండి. ఫ్రెండ్స్, మీకు మ్యాథ్స్ పరంగా ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్లియర్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. క్లియర్గా మ్యాథ్స్ పరంగా అయితే చెక్ చేసుకోగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇదొక్క సపోర్ట్ చేస్తే చాలు. మీకు ఎటువంటి వీడియోస్ అయినా కానీ మన వీడియోస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి క్లియర్గా వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయి. మరి లేట్ చేయకుండా కంటెంట్ లేక ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి ఈరోజు సైకాలజీ బిట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శ్రీనివాస రామానుజం గణితంలో అధిక ప్రజ్ఞ గలవాడు, ఆంగ్లంలో తక్కువ ప్రజ్ఞ గలవాడు అయినా ఇది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ వ్యక్తి అంతర్గత వీటిని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే వ్యక్తి అంతర్గత భేదము. అంటే శ్రీనివాస రామానుజన్ గణితంలో అధిక ప్రజ్ఞ గలవాడు. వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. శ్రీనివాస రామానుజన్ గణితంలో అధిక ప్రజ్ఞ గలవాడు, ఆంగ్లంలో తక్కువ ప్రజ్ఞ గలవాడు. ఇది ఒక అని ఇచ్చాడు. వ్యక్తి అంతర్గత భేదం ఆన్సర్. నెక్స్ట్, ఏబీలు కమల పిల్లలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇచ్చాడంటే ఏబీలు కమల పిల్లలు, వారి మాపన వయస్సులు వరుసగా 10, 12 అయినా అని ఇచ్చేసి ఆప్షన్స్లో ఏ బి కన్నా అధిక ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్నాడు. ఇక్కడ పేర్లను బట్టి ఇచ్చాడు. రాము, సోము అని ఇచ్చాడు. ఎగ్జామ్లో ఏ బీలు అని ఇచ్చినట్టుంది, సంథింగ్ అనమాట పిల్లలు చెప్పిన దాని ప్రకారము. అంటే ఏ బి కన్నా అధిక ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉంటాడు అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, థారండైక్ అభ్యాస నియమం దేనిని వివరిస్తుంది అని ఇచ్చాడు. థారండైక్ అభ్యాస నియమము దేనిని వివరిస్తుంది అంటే ఇంటి పనిని వివరిస్తుంది. రాము ఒక పద్యమును 30 నిమిషాల్లో నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత 15 నిమిషాల్లో నేర్చుకున్నట్లయితే రాము పొదుపు గణన ఎంత? డైరెక్ట్ బిట్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో సైకాలజీ బిట్స్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఎంత అంటే 50% అనమాట. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అప్రక్షేపక పరీక్షను గుర్తించండి. సో పరీక్షను బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నిర్ధారణ మాపని అనేది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్తున్నాం అనమాట. అప్రేపక పరీక్షలు, అప్రేక్షేపక అంటాం కదా. ఇచ్చినటువంటి వాటిలో నిర్ధారణ మాపని సరైనటువంటి ఆన్సర్. అంటే ఇక్కడ మనకు పరీక్షా మాపనలను బేస్ చేసుకొని బిట్ అయితే టచ్ చేశాడు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అసత్యాన్ని గుర్తించండి అని చేసి శాస్త్రీయ నిబంధనము పావులో, అంటే ఇక్కడ సిద్ధాంతాలు వాటిని శాస్త్రవేత్తలను బేస్ చేసుకుని అడిగాడు. కార్యసాధన సిద్ధాంతము స్కిన్నర్, శాస్త్రీయ నిబంధనము పావులోవు, శిక్షణా సిద్ధాంతము బ్రూనర్, పరిశీలన అభ్యసనము అనేది కోహ్లర్ అని ఇచ్చాడు. ఇక్కడ సరికానిది ఏమవుతుంది? పరిశీలన అభ్యసనం. అంటే ఇక్కడ సిద్ధాంతాలను బేస్ చేసుకొని క్లియర్గా ఒక బిట్ అయితే డైరెక్ట్గా అడగడం అయితే జరిగింది. నెక్స్ట్, గ్రంథాలు రచించిన వారిని సరిగా మ్యాచ్ ది ఫాలోయింగ్ అనమాట. అంటే శాస్త్రవేత్తలు అదేవిధంగా వారు రచించినటువంటి గ్రంథాలు పావులో, ఎబింగాస్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇలా ఇచ్చేసి ఇక్కడ మీకు ఆన్ మెమరీ, ఇంటర్ప్రిటెడ్ ఆఫ్ డ్రీమ్స్, ది వర్క్ ఆఫ్ డిజెస్టివ్ గ్లాండ్స్. అంటే ఇక్కడ పావులో అంటేనే మనకు ది వర్క్ ఆఫ్ డిజెస్టివ్ గ్లాండ్స్. నెక్స్ట్, ఎబింగ్హాస్ అంటేనే మనకు అందరికీ తెలిసిందే ఆన్ మెమరీ. నెక్స్ట్, సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటేనే మనకు ఇంటర్ప్రిటెడ్ ఆఫ్ డ్రీమ్స్. ఇది మనకు రచించినటువంటి గ్రంథాలను బేస్ చేసుకొని మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగడం అయితే జరిగింది. నెక్స్ట్, రాము మొదట హిందీ చదవడం నేర్చుకున్నాడు. దీనివల్ల సంస్కృతంను సులభంగా నేర్చుకోగలిగాడు. అక్కడ ఎటువంటి బదలాయింపు అని ఇచ్చాడు. ఓకేనా. సో అనుకూల బదలాయింపు అనేది మనకి ఇక్కడ సరైన సమాధానంగా చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్, ఉద్యోగం రాకపోవడంతో, అంటే ఇక్కడ ఒక పేరు ఇచ్చాడు, దాన్ని రాము అనేటువంటి ఒక ఇండికేషన్తో ఇచ్చాడనమాట. రాము ఉద్యోగం రాకపోవడంతో దానిని సమర్థించుకున్నటకు ఉద్యోగం వచ్చినా ఏమి పెద్దగా ఉపయోగం ఉండదు అనేటువంటిది ఎటువంటి రక్షక తంత్రము అని ఇచ్చాడు. సో హేతుకీకరణం. ఇక్కడ రక్షక తంత్రం అంటే ఉద్యోగం రాకపోవడంతో దాన్ని సమర్థించుకుంటున్నాడు అంటే వచ్చినా ఏం ఉపయోగం లేదు. అదేమవుతుంది అంటే హేతుకీకరణము. ఈ విధంగా ఈరోజు మనకు మార్నింగ్ జరిగినటువంటి బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో మనకు సైకాలజీ బిట్స్ అన్ని డైరెక్ట్ బిట్లు. సో డైరెక్ట్ బేసిక్ నాలెడ్జ్ తెలిసినా కానీ ఈజీగా ఆన్సర్స్ చేసే విధంగా అయితే ఉన్నాయి. ఇలాగే ఉంటాయని కాదు, బట్ సైకాలజీ అనేది స్కోరింగ్ పార్ట్ కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఆల్రెడీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కీ పాయింట్స్ అయితే బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానివ్వండి, రివిజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రివిజన్ చేస్తేనే మీకు ఎక్కువగా ఆ కంటెంట్ గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. రివిజన్ చేస్తేనే మీకు ఆ కంటెంట్ అనేది ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.